వెల్కమ్ టు పొలిటికల్ చెస్. ఏపీలో ఏ రోజుకు ఆ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ అంశాలు బయటకు వస్తాయి, ఏ అక్రమాలు బయటకు వస్తాయని దాదాపుగా అంటే ఇటు తెలంగాణలో ఏడాది నుంచి ఆంధ్రప్రదేశ్లో ఈ 6 నెలల నుంచి చూసే వాళ్ళకి ఏ రోజుకు ఆ రోజు అవాక్కయ్యేలాంటి వార్తలే కనబడుతున్నాయి. అయితే ఫైబర్ గ్రిడ్ కేసు ఏదైతే ఉందో ఇది జనవరిలో మళ్ళీ విచారణకు రాబోతుంది సుప్రీం ముందుకి. ఈ నేపథ్యంలో ఫైబర్ గ్రిడ్ చంద్రబాబు నాయుడు గారి మీద మోపిన కేసు, దానికి ముందు స్కిల్ డెవలప్మెంట్ కేసు, ఆ తర్వాత వరుసపెట్టి ఫైబర్ గ్రిడ్ వచ్చింది, ఔటర్ రింగ్ రోడ్ వచ్చింది, అలాగే మరో చోట రాళ్ళకి సంబంధించి చిత్తూరు జిల్లాలో జరిగిన అంగళ్ళ దగ్గర విషయం, అలా ఒకదాని తర్వాత ఒకటి చంద్రబాబు నాయుడు గారి మెడకి ఆ సమయంలో చుట్టుకున్నాయి. ఏంటి ఇన్ని తప్పులు ఒకేసారి చేశారా, లేదంటే ఇన్ని తప్పుల్ని ఒకేసారి తీశారా అనేది ఆనాడు అర్థం కాలేదు. కానీ ఆ తర్వాత అసలు ఏ తప్పు చేయకుండా ఏ ఆధారాలు లేకుండా లోపల పెట్టారు అనేది చాలా విషయాల్లో వచ్చింది. బట్ కానీ ఇది తేలాల్సి ఉంది ఫైబర్ గ్రిడ్లో. ఇంకా ఆయన స్కిల్ డెవలప్మెంట్లో బయటకు వచ్చారు, కానీ ఫైబర్ గ్రిడ్ అనేది ఇంకా తేలాలి. బట్ రేపు విచారణలో ఏం జరుగుతుందో అది. అయితే ఈలోపుగా నిన్న జీవీ రెడ్డి గారు కూడా మాట్లాడారు, ఫైబర్ గ్రిడ్ చైర్మన్గా ఉన్న ఆయన. ఇందులో మళ్ళీ ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి, ఇదే మహాన్యూస్ వేదికగా ఇదే మహాన్యూస్లో విజయసాయి రెడ్డి గారు శాంతికి సంబంధించిన ఆవిడ ఎండోర్మెంట్ అసిస్టెంట్ కమిషనర్గా ఉండి ఎలాంటి అవకతవకలకి, ఎలాంటి భూముల మార్పిళ్ళకి ఆమెని ముందు పెట్టుకొని విజయసాయి రెడ్డి గారు ఎలా వ్యవహారాలు నడిపించారు, ఇలాంటివన్నీ కూడా ఆనాడు మాట్లాడితే శాంతి భర్త డిఎన్ఏదేదో అడిగితే అదంతా విజయసాయి రెడ్డి గారు మహాన్యూస్ మీద ఎలాంటి అక్కసు వెళ్ళగక్కారు, ఏ ఘోరంగా మాట్లాడారు, ఒక మీడియా జర్నలిస్ట్ని, ఒక ఛానల్ చైర్మన్ని ఎంత దారుణంగా దుర్భాషలాడారో సభ్య సమాజం అంతా చూసింది. అయినా సరే మేము కూడా దాన్ని స్వీకరించాం. ఇంకా చెప్పాలంటే గౌరవంగానే మేము కూడా దానికి ఆన్సర్లు కూడా ఇచ్చాం, సమాధానాలు ఇచ్చాం. కానీ ఇప్పుడు నిజంగా ఇంకా తవ్విన కొద్దీ వస్తున్న విషయాలు చూస్తుంటే మొన్న ఈ మధ్య కూడా విజయసాయి రెడ్డి గారు ఏదో అన్నారు. సరే, ఇక అది ఆయన పర్సనల్ అని మేము అలాంటిది పట్టించుకోవడానికి కూడా సిద్ధంగా లేము. ఇప్పుడు వస్తున్న ఒక అంశం ఫైబర్ గ్రిడ్లో ఫైళ్లు మార్చడానికి, ఫైబర్ గ్రిడ్లో చంద్రబాబు నాయుడు గారిని ఇరికించడానికి, అక్కడ ఉన్న ఫైళ్లు మాయం చేయడానికి, దాదాపుగా 400 కోట్ల పైచీలకు ఫైబర్ గ్రిడ్ అక్రమాలు పాల్పడడానికి విజయసాయి రెడ్డి గారి హస్తం. అందులో శాంతి సోదరి, ఇప్పుడు మనం మాట్లాడుకున్న శాంతి సోదరి ప్రియాంక అక్కడ కంప్యూటర్ ఆపరేటర్గా తను ఉద్యోగాలు చేయడం, ఇద్దరు చెల్లెళ్ళని కూడా ఏపీ గవర్నమెంట్లో తినకు ఉద్యోగం వచ్చిన తర్వాత విజయసాయి రెడ్డి గారి కోసం పనిచేయడానికి, ఏపీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేయడానికి, ఆనాటి నాయకుల్ని అప్పటికప్పుడే ఇరికించడానికి, ఆ విషయాలన్నీ ఫైల్ మాయం అంటే మాయం, ఫైల్ క్రియేట్ అంటే ఫైల్ క్రియేట్, ఫైల్ డిలీట్, ఏదైనా సరే చేసే ఇలాంటి పరిస్థితికి ఈరోజు శాంతిని అంటే ఒక గిరిజన ఉద్యోగిని, వారి కుటుంబాన్ని కూడా అడ్డం పెట్టుకొని వారందరినీ వాడుకొని ఇంత అకృత్యాలకు పాల్పడ్డారా అన్న విషయం తెర మీదకి వస్తుంది. మరి దీని మీద ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయా? ఇప్పటికే ఎండోర్మెంట్ విషయంలో జరిగిన భూముల అవకతవకల్లో సరే శాంతిని సస్పెండ్ చేశారు, ప్రియాంకను కూడా సస్పెండ్ చేశారు. ఫైబర్ గ్రిడ్ విషయంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సస్పెన్షన్స్తో సరిపోతాయా? ఒక నాయకుల్ని అరెస్టులు చేయడానికి కూడా మహిళా అధికారుల్ని అడ్డం పెట్టుకొని చేస్తున్న దీంట్లో వీళ్ళకి కఠినమైన శిక్షలు వేసినప్పుడు మాత్రమే మిగతా అధికారులు, ముఖ్యంగా మహిళా అధికారులు, ఒక కుటుంబాన్ని ఒక గౌరవానికి రిప్రజెంట్గా భావించే మహిళా అధికారులు తప్పులు చేయకుండా ఉంటారా? ఇలాంటి ప్రశ్నలు అయితే ఉత్పన్నం అవుతున్నాయి. దీనికి సంబంధించి మాట్లాడదాం. చందు శ్రీనివాస్ గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్, స్టూడియోలో ఉన్నారు. నమస్తే అండి చందు శ్రీనివాస్ గారు. వివేక్ గారు ఉన్నారు, జనసేన నాయకులు వైజాగ్ నుంచి. నమస్తే అండి వివేక్ గారు. రైట్. బండారు వంశీ గారు ఉన్నారు, టీడీపీ నాయకులు. నమస్తే అండి వంశీ గారు. గుడ్ మార్నింగ్ అండి. ఒకసారి చందు శ్రీనివాస్ గారు మీరే మొదలుపెట్టండి. సరే, ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఎందుకు సీరియస్గా యాక్షన్ తీసుకోవట్లేదు? ఎందుకంటే నేను జత్వానీ కేసు విషయంలో కూడా హైకోర్టు ఎందుకు పివిఆర్ ఆంజనేయుల్ని మీరు ఎందుకు అతను బెయిల్ కూడా అడగలేదు, మరి ఎందుకు ఆయన అరెస్ట్ చేయలేదు అని కోర్టు అడిగే వరకు మరి కూటమి ప్రభుత్వానికి తెలుస్తున్నాయో లేవో అర్థం కావట్లా. ఇప్పుడు కూడా ఈ విషయంలో కూడా ఇలా మహిళలను పెట్టుకొని ఇలా ఫైల్ మారిస్తే 6 నెలలైనా సరే ప్రభుత్వం ఎందుకు డల్గా ఉందా, సైలెంట్గా ఉందా, పోనీలే అని ఉందా అర్థం కావట్లా. నిజమే మీరు చెప్పింది. ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగానే ఉంది. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు అనేక అరాచకాలు 5 సంవత్సరాలు చేశారు, ప్రకృతి సంపదలు కూడా కొల్లగొట్టారు. ఈయన మార్పు కావాలని ప్రజలు కోరుకున్నారు. 151 సీట్ల నుంచి 11 సీట్లకి పరిమితం చేశారు. అంతకంటే మంచి పరిపాలన కూటమి ఇస్తారని నమ్మకంతో అటు పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు, అనుభవం చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు గద్దెనెక్కించారు. అది మనం చూసాం.
ఇక్కడ 21 మంది ఎంపీలు గెలిస్తే 21 మంది దేశ రాజకీయాల్లో వరుసగా మూడోసారి మోదీ గారు ప్రధానమంత్రి అవడానికి ఉపయోగపడింది. మరి ఆయన ఆనాడున 20 మంది ఎంపీలు ఏంటి, ఎవరు ప్రధానమంత్రి అయినా మెడలు ఉంచి స్పెషల్ స్టేటస్ చేస్తానట్టు తేలా, ఎవరు అడిగిన వాళ్ళు లేరు, వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. మరి మీరు ఎన్నో వాగ్దానాలు చేశారు. సరే, సివిల్ సప్లై మీరు చూశారు, ఫస్ట్ మీరే మహా న్యూస్ ధర, ఏది లేవనెత్తినా మహా న్యూస్ ధర అని వస్తుంది. అంటే దశాబ్దాల తరబడి ఒక పోర్ట్ని అడ్డాగా చేసుకొని వీళ్ళు అరాచకాలు 48,000 కోట్ల అక్రమ బియ్యం సరఫరా చేశారంటే పాపం మనోహర్ గారు డే 1 నుంచి కూడా ఆయన చేశారు. అదే సమయంలో మీరు వంశీ గారు మీరంతా కలిసి ప్రపంచాన్ని తెలియజేశారు. అంటే పోర్ట్లు ఉన్నాయి దేనికి, తీర ప్రాంతం, గుజరాత్ తర్వాత తీర ప్రాంతం 974 కిలోమీటర్లు దేనికి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే నేను పోర్ట్లు డెవలప్ చేశాను, పోర్ట్లు నిర్వీర్యం చేశారండి. వాస్తవంగా చెప్పాలంటే 974 కిలోమీటర్ల సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉండి ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ లేవు, పోర్టులు నిర్వీర్యం చేసి వాళ్ళ చేతుల్లో కబంధ హస్తాల్లో బెదిరించి రాపించుకోవటమే కాకుండా ఇది ఎట్లా తెలిసింది, మొదటి నుంచి దూరంపూడి అక్రమాలని మీరు వెలిగెత్తినప్పుడు డైరెక్ట్గా ఫీల్డ్లోకి వెళ్ళి వంశీ గారు ఛాలెంజ్ చేసినప్పుడు ఎవరు ఎందుకు ఇంత ఇదవుతున్నాడని చెప్పి చాలామంది అనుకున్నారు, చాలామంది ఎవరంతా ముందుకెళ్ళ. కాబట్టి అది తీసుకొచ్చిన తర్వాత ఆ రోజు వంశీ గారు లేవనెత్తిన ఈ అంశం ఏదైతే ఉందో, ఎప్పుడైతే కాకినాడ పోర్టులో గత నెల 29 పవన్ కళ్యాణ్ గారు ఎంటర్ అయ్యారో దానికి పూర్తి బయటపడింది, ప్రపంచానికి తెలిసింది. ఆ రోజు ఈ మహా ఛానల్ చెప్పింది నిజమైందని చెప్పింది. అంతే కదండి. ఇన్ఫాక్ట్ విజయసాయి రెడ్డి గారి విషయంలో కూడా అంతే. నేను అజిత గారు వెళ్ళి అక్కడ విశాఖలో గ్రౌండ్ లో వెళ్ళి డిబేట్ పెడితే ఎంతమంది బాధితులు వచ్చారండి అసలు. అదే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఒకటి, ఎన్నో ఆశలు ఆశయాలతో సంక్షేమం కోసం ఈ ప్రభుత్వాన్ని తీసుకున్నారు, ప్రజలు మ్యాండేటరీ ఇచ్చారు. 6 నెలలు అవుతున్నా ఎందుకు సివిల్ సప్లై వాళ్ళు ఇప్పుడు దూరంపూడి వాళ్ళని అక్రమాలు చేస్తే అరెస్ట్ చేయట్లేదు, ఎందుకు A2గా విజయసాయిరెడ్డి అక్కడ కొండలు కూడా తెలిసి ఆయన సీఎం గారు 500 కోట్ల ప్యాలెస్ కట్టింది తెలుసు, ఎండోమెంటల్ ల్యాండ్ అన్యాయంగా ఆక్రమించింది, శాంతిని అడ్డం పెట్టుకొని అందరికీ తెలిసిన అంశమే, లీజు తీసుకుంది, వాళ్ళ కూతురు మీద 5 స్టార్ హోటల్ కట్టడానికి చేస్తే ఒక జనసేన కార్పొరేటర్ కోర్టుకు వెళ్తే అది కూడా ఆపేశారు. అంటే ఇక A2గా ఉన్న వ్యక్తికి గతంలో 32 కేసులు ఉన్నాయి, ఆయనకు అలవాటు అయిపోయింది. ఇప్పుడు పోర్టులో కూడా A2నే మనం చూసాం. మరి అతనికి ఒక వ్యక్తి, సచ్యలత గల వ్యక్తిని, చంద్రబాబు నాయుడు 4.5 దశాబ్దాల అనుభవం ఉండి 14.5 సంవత్సరాలు సీఎం చేసిన ఆ వ్యక్తికి ఒక స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇచ్చేసినప్పుడు దీని వెనక ప్రతి దాంట్లో పాత్రధారి విజయసాయిరెడ్డి ఉంటాడు. ఎంత జోవెల్గా మాట్లాడతాడంటే అతని ట్వీట్లు కానీ అతను అసభ్యంగా చేస్తారు. అది మహిళలు అనేది కాదు, అది ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అనేది కాదు. ఇప్పుడు మళ్ళా వాళ్ళు వేడుకోవటానికి ఆయన దగ్గరికి ఇది పవన్ కళ్యాణ్ గారిని ప్రసన్నం చేసుకోవడానికి మనం ట్వీట్ చేశాడు. ఇక ఏంటంటే ఇక్కడ A2ని మెయిన్ కల్ప్రిక్ట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఉండే విజయసాయిరెడ్డి అంతా నడిపించేది. ఇక్కడ ఫైబర్ గ్రిడ్ అనేది జీవీ రెడ్డి ఆరోపించేదాకా బాహ్య ప్రపంచానికి తెలియదు ఏం జరిగిందనేది. 2,000 కోట్ల అవినీతి జరిగిందని చంద్రబాబు నాయుడు గారి మీద ఈ కేసు ఫైల్ చేశారు. మరి దీంట్లో అసలు ఎవరు మధుసూదన్ రెడ్డి, అప్పుడున్నది ఎవరు ఉద్యోగాలు వేయించుకున్నారు, అవినాష్ రెడ్డి, విజయసాయి రెడ్డి ఎవరి పేరు చెప్తే వాళ్ళకు ఉద్యోగాలు వేసుకున్నారు. దీని అక్రమంగా ఇక్కడ ఎవరు ఈ ప్రియాంక శాంతి సిస్టర్, ఎవరు ఈ సిస్టర్సు, ఎక్కడి నుంచి వచ్చారు? ఒక మహిళని ముగ్గురిని అడ్డం పెట్టుకొని మీరు రాజకీయాలు చేసి సచ్యలత గల వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారి మీద ఆరోపణ చేస్తే ఈ కేసులన్నీ ఫైల్ చేస్తే ఆయన లోపల వేయటానికంటే ఒక కేసులో వేయించారు 52 రోజులు. ఈ కేసులన్నీ కూడా మీరు అన్నట్టు వేరే కేసులు పెట్టి మీరు కంటిన్యూగా బయటకు కూడా రాదు. ఎలక్షన్ టైం వరకు కూడా బయటకు వాళ్ళ కుట్ర. సరే, ఈ కుట్రలో వీళ్ళ ఆడవాళ్ళని కూడా ఉపయోగించారంటే ఇక దేనికైనా వీళ్ళు సిద్ధమైపోయారు. ఇక అంటే వ్యవస్థలు నిర్వహించేట్లు వీళ్ళు ముందుండారండి. ఇక్కడ జీవిరెడ్డి గారు ఆరోపించింది దీంట్లో వ్యూహం సినిమాకి 2.5 కోట్లు ఇక్కడి నుంచి ఇటువంటి 10 లక్షల వ్యూహం సినిమాకి రాంగోపాల్ వర్మకి 2.5 కోట్ల రూపాయలు ఫైబర్ గ్రిడ్ నుంచి చెల్లించారంట. అది తెలియదు ఆరోపణ, జీవిరెడ్డి గారు ఆరోపించారు. దీని నుంచి చెల్లించారు 2.5 కోట్లు. సరే, అదే సమయంలో 10 లక్షల కలెక్షన్స్ ఉన్న ఫైబర్ గ్రిడ్ ఆయన సన్ రైజ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఒక మంచి ఆలోచనతో చంద్రబాబు నాయుడు పెడితే సన్ను లేదు, రైజు లేదు 5 సంవత్సరాలు. అక్కడ ఏమైనా ఉందా? మరి ఇక్కడ దీనికి పోదు ఈ 10 లక్షల కలెక్షన్స్ 5 లక్షలకి తగ్గిపోయినాయి. అంటే వ్యవస్థ నిర్వీర్యం చేయటంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఈ ప్రభుత్వం 6 నెలలైనా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఒక సివిల్ సప్లై కేసులు కావచ్చు, పేదవాడి బియ్యం అక్రమంగా ఇతర దేశాలు సరఫరా చేస్తే ఇంతవరకు చర్యలు, అక్రమంగా ఎర్రచందనం చేస్తే నేపాల్లో ఉన్నాయి తీసుకొచ్చారన్నారు, ఇంతవరకు కేసు ఫైల్ చేయలేదు పెద్దిరెడ్డి వాళ్ళ సన్స్ మీద. తర్వాత ఇప్పుడు మీరు ఇది ప్రధానంగా చేసిన ఈ ఫైబర్ గ్రిడ్ అన్యాయంగా అక్రమాల కేసులు పెట్టినప్పుడు ఈ విజయసాయి రెడ్డితో పాటు వీళ్ళంతా పేరు నాని ఇంట్లో వాళ్ళ భార్య పేరు మీద అక్రమంగా సివిల్ సప్లై రైస్ ఇది ఆమె బెయిల్కి వెళ్తుంది. ఇప్పుడు చూడండి, దీంతో పాటు
ఏదైతే సోషల్ మీడియాలో ఇది చేసిన భార్గవరెడ్డి బెయిల్ కోసం తిరుగుతాడు, ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేసిన వాళ్ళని ఇదే టీడీపీ వాళ్ళు ఆ మీటింగ్లకి పిలుస్తారు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అందుకనే కదా 4 నెలల తర్వాత పవన్ కళ్యాణ్ గారు హోంశాఖ నాకు ఈ నేను ప్రశ్నించింది. మరి ఎంతో ఆశలతో చేసినప్పుడు కఠినంగా వ్యవహరించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉన్నది. రైట్ అండి. వంశీ గారు మీరే చెప్పాలి. కూటమి సభ్యులు తీగలు లాగితే అనేక డొంకలు కదులుతున్నాయి అనుకున్నాం. ఫైబర్ గ్రిడ్ అంతా తీగలమయమే, మొత్తం తీగలకు చుట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నట్టున్నారు. మరి ఏంటి ఏకంగా ఇప్పుడు శాంతి విషయం కొన్నాళ్ళు ఒక మహిళ గురించి, అది కూడా మహిళా అధికారి గురించి మాట్లాడడం, సరే ఆవిడకి పర్సనల్గా ఉన్న ఇబ్బందులు, వాళ్ళ భర్త మాట్లాడుతున్న సమస్యలు, వాటి గురించి తెర మీదకి వచ్చి ఈ ఇష్యూ కాస్త డైవర్ట్ అయిపోయి అది శాంతి కుటుంబ సమస్యగా మారిపోయిన పరిస్థితికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ మధ్య శాంతి భర్త కూడా తన భార్యను అడ్డం పెట్టుకుని విజయసాయిరెడ్డి గారు ఇలాంటి దీన్ని చేశారు అన్న విషయాన్ని లోకేష్ గారిని కలిసి శాంతి భర్త కూడా చెప్పినట్టున్నారు. మరి ఇంత జరుగుతుంది. శాంతి చెల్లెలు ఇందులోనే ఇరుక్కుపోయింది, ఇద్దరు చెల్లెళ్ళు కూడా. దీన్ని ఎలా బయటికి తీస్తారు? సస్పెన్షన్స్తో సరిపోతుందా? అవునండి. గుడ్ మార్నింగ్ అండి మీకు, ప్యానల్ సభ్యులకు, మహా న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా. ముందుగా నాకు కొన్ని రోజుల నుండి నేను ఇట్లాంటి వేదిక కోసం ఎదురు చూస్తా ఉన్న ఒక ప్రశ్నకు సమాధానం చెప్పడానికి. విజయసాయిరెడ్డి గారు మొన్న మధ్య ఒక 10 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి నువ్వు బతికుంటే అనే మాట వాడారు. అవును, ఒక 2 minutes దీని గురించి నాకు ఇంతవరకు వేదిక దొరకలా స్పందించడానికి. మేడం, మీరు ఇందాక ఇంకొక మాట మర్చిపోయి ఉంటారు. ఇతను కోర్టుకి వెళ్ళి ఆర్డర్ కూడా తెచ్చుకున్నాడు ఈ శాంతి విషయం గురించి మాట్లాడకూడదు అనేసి. అవును, ఈ ఛానల్స్ లో ఎక్కడా కూడా ఈ శాంతి గురించి మాట్లాడకూడదు అని కోర్టుకి వెళ్ళి ఆర్డర్ కూడా తెచ్చుకున్నాడు. అవును, కరెక్టే. కానీ ఈ రోజు మాట్లాడాల్సిన పరిస్థితి అనివార్యం కాబట్టి, ఎందుకంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి మీద దొంగ కేసులు పెట్టడానికి ఈ శాంతి అనే మహిళను అడ్డం పెట్టుకుని దొంగ కేసులు పెట్టాడు. కాబట్టి ఈ రోజు మాలాంటి వాళ్ళందరం కూడా మళ్ళీ మాట్లాడవలసినటువంటి ఆవశ్యకత ఏర్పడింది. అయితే ఈ ఫ్రూట్ మంకీ మొన్న ఈ మధ్య మాట్లాడుతా చంద్రబాబు నాయుడు గారు చావు కోరుకుంటాడా? మంది సొమ్ము పందికొక్కలాగా బొక్కినటువంటి విజయసాయి రెడ్డి చంద్రబాబు నాయుడు గారి చావు కోరుకుంటాడు. ఈ రోజు భాగ్యనగరాన్ని ప్రపంచ పటంలో నిలిపినటువంటి చంద్రబాబు నాయుడు గారు చావు కోరుకుంటాడా? ఏ ఊరు వెళ్తే ఆ ఊరు వయసుతో సంబంధం లేకుండా రాకూడని రోగాలు వచ్చే పనులు చేసేటటువంటి ఈ ఇంకా మాటలు చాలట్లేదు. అట్లాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు చావు కోరుకుంటా ఉంటాడు. సో ఒకసారి చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా ఇరికించినందుకే మీరు ఏ స్థాయికి పడిపోయారో తెలిసిపోయింది. ఇప్పుడు చావు కోరుకుంటున్నటువంటి విజయసాయి రెడ్డి విజ్ఞతకి వదిలేస్తా ఉన్నాం ఏం జరుగుతుందో తర్వాత. సో ఇప్పుడు టాపిక్ లోకి వస్తే మేడం, ఇప్పుడు ఇంకా 2 కొత్త పేర్లు బయటపడినాయి, ప్రియాంక, ప్రియదర్శిని. ఇంకా మీకు తెలియనటువంటి పేర్లు ఎన్నో కూడా నా దగ్గర చాలా ఉన్నాయి. విశాఖపట్నంలో విజయసాయి రెడ్డి ఏమేం చేశాడు, ఆ తర్వాత విజయవాడలో ఏం చేశాడు, ఎన్ని కొంపలార్పాడు, ఎవరిని అడ్డం పెట్టుకుని ఎన్ని లుచ్చా పనులు చేశాడో ఆ లిస్ట్ అంతా కూడా ఉంది. కాకపోతే మహిళా పేర్లు బయట పెట్టడం సమంజసం కాదు కాబట్టి కామ్గా ఊరుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు పెద్దల సభకు పంపించారు మేడం ఇతన్ని, విజయసాయి రెడ్డి అనేటటువంటి ఇతన్ని ఏమని పిలవాలో కూడా తెలియదు. ఇతన్ని పెద్దల సభకు పంపించాడు జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో పెద్దల సభ ఉన్నటువంటి శాసన మండలికి కొంతమందిని పంపించాడు. వీళ్ళ భాగవతాలు ఏంటో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఈ రోజు ఒక వ్యక్తిని ఇరికించడానికి వ్యవస్థలను వాడుకొని, ఆడపిల్లలను వాడుకొని, వీడి ఇష్టానుసారం చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెట్టడానికి ఫైళ్లు మాయాలు చేయించేసి దొంగ ఫైళ్లు పుట్టించి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద వేసినటువంటి ఫైబర్ గ్రిడ్ కేసు ఏదైతే నిన్న జీవీ రెడ్డి గారు బయట పెట్టారో దీని గురించి కూడా ఖచ్చితంగా విచారణ ఉంటుంది. విజయసాయి రెడ్డిని అయితే అసలు వదిలే ప్రసక్తే లేదు. మీకు ఇంకో విషయం ఇక్కడ గుర్తు చేయాలి మేడం, శాంతి హస్బెండ్ మదన్ మోహన్ గారు మొన్న ఒక 2 days బ్యాక్ లోకేష్ గారిని కలిసి ₹1,00,000 జీతం ఉన్నటువంటి నా భార్య ఈ రోజు ఆవిడ ఆస్తులు 20 కోట్ల రూపాయలకి ఎలా వెళ్ళాయో దయచేసి విచారణ చేయండి అని చెప్పేసి సాక్షాత్తు ఆవిడ భర్తే ఈ రోజు లోకేష్ గారిని విన్నవించుకున్నటువంటి పరిస్థితి మనమందరం కూడా చూడొచ్చు. ఏదో ఆ అమ్మాయి వస్తే నేను ఉద్యోగం రికమెండ్ చేశాను అంతేగాని శాంతికి నాకు ఎట్లాంటి సంబంధం లేదని విజయసాయి రెడ్డి అన్నాడు. ఈ రోజు చూస్తే మరి ప్రియాంక, ప్రియదర్శిని కూడా విజయసాయి రెడ్డి గారి ఫోటోలు బయటపడినాయి.
ఈ 20 కోట్ల రూపాయల ఆస్తులు, సరే పిల్లోడు ఎవరు, ఆ DNA టెస్ట్లు అవన్నీ తర్వాత సంగతి, ముందు 20 కోట్ల రూపాయల ఆస్తుల సంగతి తేల్చాలి. ఈ ప్రియాంక ప్రియదర్శినికి గత ప్రభుత్వంలో ఇంత ఇంపార్టెన్స్ ఎందుకు వచ్చింది? అప్పటి ఫైబర్ నెట్ లో ఉన్నటువంటి ఉద్యోగులను కూడా బెదిరించే స్థాయికి ఒక సాధారణ కంప్యూటర్ ఆపరేటర్ అయినటువంటి ప్రియాంక ఎలా ఎదిగింది అనే దాని మీద కూడా విచారణ చేస్తే ఈ ఫైబర్ నెట్ కుంభకోణంలో ఉన్నటువంటి చాలా రహస్యాలు బయటపడతాయని చెప్పేసి మహాన్యూస్ వేదికగా చెప్తా ఉన్నా. ఇతను జర్నలిస్టులను బెదిరిస్తాడు, బ్లాక్ మెయిల్ ఛానల్స్ అని చెప్పేసి మీ మహాన్యూస్ ని చాలా సందర్భాల్లో అన్నాడు ఈ విజయసాయి రెడ్డి. ఈ రోజు మరి అడుగుతా ఉన్నాం, నువ్వు ఏం చేసి మరి ఆ అమ్మాయిలతోటి ఆ ఫైళ్లు మాయం చేయించావు? ఏం చేసి ఆ అమ్మాయిలతోటి పెట్టకూడని ఫైళ్లు పెట్టించావు? ఏం చేసి ఈ శాంతి ఇద్దరు చెల్లెలను కూడా నువ్వు లొంగ తీసుకున్నావు అనేసి మీడియా సాక్షిగా అడుగుతా ఉన్నావు. నువ్వు మీడియా ఛానల్స్ బ్లాక్ మెయిల్ ఛానల్స్ అని అంటా ఉన్నావు. మరి ఇవన్నీ ఎందుకు చేశారు ఆడపిల్లలు? నువ్వు బెదిరిస్తేనో లేదంటే ఏదన్నా ఆశ పెడితేనేనో కదా ఎవడైనా చేసేది. బెదిరించావా, ఆశ పెట్టావా, దేనికి చేసావు? ఏం చేసి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఇరికించడానికి నువ్వు ఈ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డావో చెప్పాలని చెప్పి మహాన్యూస్ సాక్షిగా విజయసాయి రెడ్డిని ఈ రోజు డిమాండ్ చేస్తా ఉన్నా. రైట్ వంశీ గారు, మీరు చెప్పారంటే విజయసాయి రెడ్డి గారి మీద ఎన్నెన్ని విషయాలు మీరు గతంలో ఏవేవి మీరు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు అంటే మీరు అన్నట్టుగా సరే దానికి సంబంధించిన నిజాలు సాక్ష్యాలు అవన్నీ ఏదో మీ దగ్గరే ఉన్నట్టున్నాయి. అయితే విజయసాయి రెడ్డి గారు సైలెంట్గా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి దూరంగా ఉన్నారు, సుబ్బారెడ్డి గారు మాత్రమే విశాఖ కార్యక్రమాలు చూసుకుంటా ఉన్నారు. ఆ సమయంలోనే ఈ ఫైల్ మాయం అవ్వడం, కేసు వేయడం ఇవన్నీ జరుగుంటాయంటారా, లేదంటే ముందు నుంచి ఇవన్నీ ప్లానెడ్గా వెళ్తున్నాయా? మేడం, వీళ్ళకి ఒక ప్లాన్ అంటూ ఏడిస్తే 11 పరిపోరు. వీళ్ళకి ఒక ప్లాన్ అంటూ ఏడవలా. చంద్రబాబు నాయుడు గారిని ఇరికించడానికి సెప్టెంబర్ నుండి 2019 నుండి ట్రై చేశారు. 2023 సెప్టెంబర్ వచ్చింది, ఏ ఒక్కటి దొరకలేదు. ఏదో ఒకటి చేసి ఇరికించాలి. ఈ ప్లాన్ అంటూ ఏడిసి ఈ పని చేసినట్లయితే ఇంత దారుణంగా పోయేవాళ్ళు కాదు. అన్ప్లాన్డ్ గా ఏది పడితే అది చేసి, ఏ కేసు పడితే ఆ కేసు వేసేసి, ఫైబర్ గ్రిడ్, స్కిల్ డెవలప్మెంట్, వీళ్ళ బొంద ఎట్లాంటి పనులు చంద్రబాబు నాయుడు గారు చేయనటువంటి, అసలు ఆ అమౌంట్ 370 కోట్ల రూపాయలు లేని స్కిల్ డెవలప్మెంట్ కేసులో మీరు ప్లాన్డ్ గా ఎలా చేస్తారని అనుకుంటారు మేడం? అసలు ప్లాన్ లేదు, ప్లాన్ అనేది లేదు. ఏదో ఒక రకంగా సెప్టెంబర్ వచ్చేసింది, ఇంకా మనకు 3 నెలల అధికారం ఉంటుంది. ఒక్క రోజైనా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయించాలి అనేటటువంటి ఆలోచనతోటి ఒక మాజీ ముఖ్యమంత్రిని కూడా చూడకుండా వీళ్ళు ఇట్లాంటి అన్ప్లాన్డ్ పనులు చేసి, ఇట్లాంటి విజయసాయి రెడ్డి గారి లోపల గారిని ఉపయోగించుకొని ఆడపిల్లను లొంగ తీసుకుని అన్ప్లాన్డ్ గా చేసిన పనులే అని చెప్పేసి ఈ సందర్భంగా నేను చెప్తాను. సరే, అంటే సరేలేండి, అంటే ఆడపిల్లల విషయంలో అది వాళ్ళని ఏ రకంగా మభ్య పెట్టారు అది కూడా వాళ్ళ విషయంలో ఆమె ఎస్టీ మహిళని అని అప్పుడు శాంతి మాట్లాడి, ఇప్పుడు ఈరోజు అదే ఎస్టీ మహిళలుగా ఉన్న చెల్లెళ్ళని అందులో పెట్టి విజయసాయి రెడ్డి గారికి అంటే వీళ్ళ చేసే అక్రమాలకి ఆడపిల్లలను వాడడం అనేది మాత్రం దుర్మార్గం. వివేక్ గారు మీరేమంటారు? మేడం, ముందుగా మీకు ప్యానల్ సభ్యులకి అలాగే మహానీతి ప్రేక్షకులందరికీ గుడ్ మార్నింగ్ మేడం. మేడం, వైజాగ్ కు సంబంధించి లేకపోతే ఉత్తరాంధ్ర 3 జిల్లాలకు సంబంధించి ఈ విజయసాయి రెడ్డి అనే వ్యక్తి ఒక పెద్ద మాఫియాను ఒక గ్యాంగ్స్టర్ లాగా ఫీల్ అయ్యి ఆయన చేసిన అరాచకాలకు సంబంధించిన, ముఖ్యంగా భూమిలకు సంబంధించిన గజం స్థలం దొరికితే ఆక్యుపై చేసే విధానము, ఒక మాఫియాను రన్ చేస్తూ, అంటే మా అధినేత 2022 అక్టోబర్ 15వ తారీఖు వచ్చినప్పుడు విశాఖపట్నంలో నిర్బంధించినప్పుడు చేసిన అడ్డంకులు, తర్వాత కొన్నిసార్లు ఈవెన్ క్రికెటర్లను కూడా అడ్డుకున్నారు. ఆ కేసు ఇప్పటికీ తేలలేదు మేడం. క్రికెటర్లను కూడా అడ్డుకున్నారు ఆ రోజు. అంటే ఎవరైనా వారికి ఎదురెళ్ళినా లేకపోతే నచ్చకున్నా వాళ్ళని కన్సిస్టెంట్ గా దాడులు, హింసకు ప్రేరేపిత విధంగా లేకపోతే వాళ్ళను అణిచివేసే ధోరణి మొదటి నుంచి చేస్తున్నాడు ఈయనకంటూ ఒక ముఠా ఉంది. ఈయనకు అండ్ ఇంకొక 2-3 ఉన్నారు వైజాగ్ సంబంధించిన నాయకులు, నార్త్ కు సంబంధించిన ఆయన. సో వీళ్ళందరూ ఆయన తాడేపల్లి ఆయన కనుసన్నల్లో ఎవరు ఎదురు తిరిగినా, ఎవరు అడ్డొచ్చినా వాళ్ళను పూర్తి స్థాయిలో ప్రభుత్వం మీకు తోడుగా అండగా ఉంటుంది, మీరు విచ్చలుగా చెలరేగిపోవచ్చు అని దానికి సంబంధించిన చాలా ఘటనలు. ఈవెన్ వైజాగ్ ఫైల్స్ అని తొందరలో ఒక బుక్ రిలీజ్ చేయాలని భావిస్తున్నారు.
ఓకే. ఆ స్థాయిలో వైజాగ్ ఫైల్స్ అనే బుక్ రిలీజ్ చేయాలి వీళ్ళు చేసిన అరాచకాలకు సంబంధించినది. ఈవెన్ గవర్నమెంట్ కూడా చాలా తవ్వి తీస్తుంది, గవర్నమెంట్ అయితే వదిలిపెట్టదని ఇప్పటికే చాలా సంకేతాలు ఇచ్చింది. మా న్యూస్ దగ్గర కూడా చాలా డీటెయిల్స్ ఉన్నాయండి, ఒకవేళ అవన్నీ క్రోడీకరించి తప్పకుండా క్రోడీకరించి వాటిని ప్రజల ముందు పెట్టాలి అండ్ బాధ్యులను తప్పకుండా శిక్షలు వెయ్యాలి. అయితే ఇతను చేసిన సపరేట్ గా అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి సంబంధించి ఒక 2 రోజులు ఒక రోజు పాదయాత్ర చేసి పార్లమెంట్ లో ఏమీ మాట్లాడకుండా ఇక్కడ ప్రజల్లో తాను చాలా గొప్ప నాయకుడిలాగా చాలా వైసీపీ చాలా ప్రజలకు చాలా మేలు చేస్తుందనే కోణంలో చాలా బిల్డప్లు చాలా రకాలైన నక్క తెలివితేటలు ప్రదర్శించినప్పటికీ కూడా అవేమి వీళ్ళ ఆటలు సాగలేదు. ఇంచు గజం స్థలం దొరికినా కూడా ఫెన్సింగ్ వేశారు మేడం. ఒకసారి అయితే గాజువాకు సంబంధించిన ఒక 20 acres 10 acres ల్యాండ్ చుట్టూ ఫెన్సింగ్ వేసి ఉంటే రేకులు పాతి ఉంటే అడ్డుగా వాటిని అందరినీ 100 మంది మనుషులు వచ్చి ధ్వంసం చేశారు మేడం. సడన్ గా వచ్చి అంటే అంత సెక్యూర్ జోన్ లో కూడా వాచ్మెన్లు ఉన్నా కూడా 100 మంది వచ్చి అటాక్ చేసి ఫెన్సింగ్ పగలగొట్టి వీళ్ళు ఫెన్సింగ్ వేసుకుని ఇది మాది అని చెప్పడానికి 100 మంది మూకలతో వచ్చిన ఘటన ఆ రోజు షాక్ గురి చేసింది. అంటే పోలీసులు సమయానికి వచ్చి పోలీసులు కూడా దాదాపు 50 మంది వచ్చి చెల్లాచెదురు చేసి వాళ్ళు ఆ రోజు గట్టి ఎక్కగలిగారు. కానీ లేకుండా ఉంటే ఆ స్థలం కబ్జా అయ్యేది. మీరు ఇమాజిన్ చేయండి 10 ఎకరాల స్థలం ఎలా ఉంటుందో, ఎంత పెద్ద ఏరియాతో ఉంటుందో. దాన్ని అంటే అంత స్థాయిలో కూడా వాళ్ళు మేము చేయగలము అని. ఇంకొకటి బీచ్ రోడ్ లో ఒకటి రాజప్రసాదం లాగా ఉంటుంది, అది కూడా చాలా మంచి ఒక 2-3 ఎకరాల్లో ఉంటుంది బిల్డింగ్. చాలా నచ్చింది మాకు, ఇది మా సీఎం గారి భార్య గారికి నచ్చింది, ఇది మాకు ఇచ్చేయాలని అడిగారు. అది 200-300 కోట్ల ప్రాపర్టీ, అది 5 కోట్లకు అడిగారు. అవ్వకపోతే వెంటనే కేసు పెట్టారు, దాని మీద ఇల్లీగల్ కేసు పెట్టారు ఆ ఓనర్ మీద. ఆయన హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకుంటే ఆయన బతికి బట్ట కట్టారు. అంటే గత ప్రభుత్వంలో ఒక్క కోర్టు మాత్రమే కాపాడింది. ఇక ఈ రోజు ఇన్సిడెంట్ టాపిక్ వస్తే ఆయన చేసిన అక్రమాలకు సంబంధించి ఏదైతే ఫైబర్ నెట్ కావచ్చు ఇంకోటి కావచ్చు తన మనుషుల్ని లేకపోతే తను చెయ్యాలనుకున్న దోపిడీకి సంబంధించి ఎక్కడ ఏ చిన్న అవకాశం ఉన్నా కూడా తన మనుషుల్ని చొప్పించి దాని నుంచి లాభాపేక్షకు తీసుకోవడం అనేది ఆబ్వియస్ గా మనకున్న రికార్డ్. మనం ఇప్పుడు నేను చెప్పిన ఇన్సిడెంట్ కావచ్చు లేకపోతే ఇట్లాంటి ఫైబర్ నెట్ల ద్వారా వారి యొక్క అనుచరులను వాళ్ళని ఉపయోగించుకున్న విధానం. సో ఇతను చంద్రబాబు గారిని లేకపోతే మా అధినేతను దూషించిన విధానము, ఈవెన్ అసెంబ్లీలో ఇలా పార్టీ అధినేత ముసలోడు అంటూ ముసలోడు తర్వాత 2016 ఎన్నికల నంద్యాల టైంలో ఎగ్జాక్ట్లీ నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు అదే కదా, ఇప్పుడు ఆయనకి 80 ఏళ్ళు వచ్చేసినాయి, 2047 విజన్ చెప్పడానికి మళ్ళీ ఏజ్ అదే చెప్తున్నాను. ముసలోడు, ఉరి తీయాలి, చెప్పులతో కొట్టాలి, సో చెప్పేవి శ్రీరంగ నీతులు, దూరేటివి అని XYZ మాటలు. అలాగే నిన్న మాట్లాడినాడు అంటే ఈయన ఏంటో మరి అమృతం తాగాడో లేకపోతే ఈయన శాశ్వతంగా ఉంటాడంటాడో. మనిషికి ఈ రోజు ఉంటే మరుక్షణం ఏం జరుగుతుందో తెలియదు, మనిషి జీవితము. మరి ఏమనుకుంటూ ఉంటాడో నాకైతే అర్థమే కాదు. ఆయన శాశ్వతంగా ఉండిపోవడానికి వచ్చినాడో లేకపోతే ఈయన ముసలోడు కాడో, ఏదో సినిమాలో చెప్పినట్టు ఈయన ముసలోడు కాకూడదని ఏమైనా ఫీల్ అవుతూ ఉంటాడో మరి ఏమో తెలియదు. కానీ ఇతరులను అలాంటి భాషతో మాట్లాడము, తాను ఒక చైర్ లో కూర్చున్నాడు, ఆయన ఒక 3 times చైర్ లో 4th time సీఎం చైర్ లో కూర్చున్నాడు. అరే భాష ఎలా మాట్లాడాలి, పెద్దవాళ్ళను లేకపోతే పై స్థాయిలో ఉన్న వ్యక్తులను ఎలా గౌరవించాలనేది ఈ రోజుకు కనీసం మినిమం కామన్ సెన్స్ రాలేదు ఈ వ్యక్తికి. ఈయన ఈరోజు మళ్ళొకసారి నీతులు చెప్తూ కూర్చున్నాడు. సో వీళ్ళ యొక్క అక్రమాలు మేడం తవ్వి తీసే కొద్దీ ఇంకా వస్తూనే ఉన్నాయి, ఇంకా వస్తాయి మేడం. నేను మొదటి గురించి చెప్పినప్పుడు కూడా ఈ 5 ఏళ్ల మా పరిపాలనలో వీళ్ళు చేసిన ప్రతి చోట ఎన్ని తవ్వినా అన్ని వస్తూనే ఉంటాయి. బికాజ్ వాళ్ళంత నాశనం చేశారు రాష్ట్రాన్ని. కానీ సరే మీరు అన్నట్టుగా ఒక్కొక్కరు ఒక్కొక్క చోట ఇదంతా ప్రీ ప్లాన్ గా జరుగుతుందని ఆ 5 ఏళ్ల పాటు అటు జనసేన టీడీపీ పెద్ద యుద్ధమే చేశారు. సరే విశాఖలో విజయసాయి రెడ్డి గారు, కానీ ఇక్కడ ఫైబర్ గ్రిడ్ దాకా ఆయన ఎలా రాగలిగారు అంటే ఒక్క శాంతి ద్వారా కనీసం ఈ విషయాలు బయటకు వచ్చినాయి. ఇంకా ఎంతమంది శాంతిలు ఉన్నారు, లేదంటే ఇంకెంతమంది నాట్ ఓన్లీ అంటే గర్ల్స్ గురించే నేను అనట్లేదు, జెంట్స్ అయినా సరే అంటే ఎంతమంది ఈ అధికారులుగా ఉన్నవాళ్ళు ఉన్నారు అంటే మేడం నేనేమంటున్నానంటే పై స్థాయిలో మన వాడు ఉన్నప్పుడు వడ్డించేవాడు మన వాడైనప్పుడు చివర్లో కూర్చున్న బంతిలో మనకు కావలసినవన్నీ దక్కుతాయి అన్నట్టు అసలైన మన వాడు ఉన్నాడు. మీరు కానివ్వండి
నేను చూసుకుంటాను అన్నప్పుడు ఆ సంఖ్య చెప్పలేనంటున్నాను. ప్రతి వ్యవస్థలో వాళ్ళ మనుషులు ఉన్నారు. రైట్ ఫ్రమ్ ది అనంతపూర్ నుంచి శ్రీకాకుళం వరకు మీరు ఎక్కడ ఏ వ్యవస్థ మీరు మొదలు పెట్టినా కూడా ఇప్పటికి అదే కదా మా గవర్నమెంట్ బాధపడుతున్నది. మీకు ఇంకా వైసీపీ మూలాలు పోలేదు, సర్వీస్ రూల్స్ ఒబే చేసి పని చెయ్యండి. 1-2 సార్లు చెప్పారు, ఇంకా 3వ సారి చెప్పము. మీరు ఆ వాసనతో పని చేయడానికి చంద్ర శ్రీనివాస్ గారు స్టార్టింగ్ అడిగారు మాట, మరి మీరు ఏం చేయబోతున్నారు అని మీరిద్దరు చెప్పాలి. తీయడం వరకు బయటకు వస్తుంది, చర్యలు ఎలా ఉండబోతున్నాయి? అదే చెప్తున్నాను మేడం. ఇప్పుడు మనము కోర్టు ముందర పెట్టినప్పుడు మనం ఎంత ఇక్కడ మాట్లాడినా కూడా కోర్టు ముందు ప్రజెంట్ చేసినప్పుడు ఆధారాలు లేకపోతే విదిన్ నో టైం కోర్టు ఇమీడియట్ గా కొట్టేస్తుంది, ఏమీ లేదు ఇందులో విషయం అని. మనం మెయిన్ ఏంటంటే వీళ్ళ ఆధారాలు లేకుండా కొన్ని విషయాలలో చాలా తెలివిగా ప్రవర్తించారు. ఇప్పుడు ఏదైతే 3 ఎస్పీలకు సంబంధించినవి, ఎవరైతే ఒకరు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చి మా పైన ఎవరు పలానా వాళ్ళు చేయించారని చెబితే అప్పుడు పైకి వెళ్తుంది కేసు. వాళ్ళ దగ్గర ఆగిపోయింది అనుకోండి, అసలు వాళ్ళు తప్పించుకుంటారు. సో వాళ్ళ ద్వారా నిజాన్ని చెప్పించి దాని వెనకాల చేయించిన వాళ్ళకి ఎక్కువ శిక్ష ఉంటుంది, చేసిన వాడికన్నా చేయించిన వాళ్ళకి కూడా శిక్ష ఉంటుంది. కాబట్టి వాళ్ళని మనం లాగాలి అంటే వీళ్ళు మొదట వీళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు, లేకపోతే వీళ్ళని మనం కేసు ముందు ఎలా బలంగా నిలబెట్టి కోర్టు ముందు తీసుకెళ్లి సాక్ష్యాలు చూపించాలనే దాని మీద ఎక్కువ ఉంటుంది. సో మనం వీళ్ళు తెలివిగా ఎక్కడెక్కడ తప్పించుకొని పని చేశారు, ఎక్కడ ఎంత దోపిడీ చేశారు, అధికారులు నిజంగా ఓరల్ గా చేశారా, లేకపోతే వాళ్ళ స్వలాభానికి చేశారా, లేకపోతే పైనుంచి వచ్చిన ఆర్డర్స్ ను ఓరల్ గా విని పని చేశారా అనే దాని మీద మనం కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకొని దెన్ మనం ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది, లేకపోతే కేసు విరిగిపోతుంది. ఈ యొక్క ఇలాంటి హైరార్కీలో ఎక్కడెక్కడ ఏమేమి జరిగాయి, ఎవరెవరు ఏమేం చేశారనే దాని మీదనే మెయిన్ ఫోకస్ చేసి గవర్నమెంట్ కూపీలాగి ఆధారాలను ముఖ్యంగా తీసుకుంటున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇచ్చిన ముఖ్యమైన సూచన ఏంటంటే మనకు ఖచ్చితమైన ఆధారాలు తీసుకోవాలి, అప్పుడే మనం కేసు నిలబెట్టి వాళ్ళకు దోషులకు శిక్ష వేయగలం అనేది ఆ ఆస్పెక్ట్ ఎక్కువ నడుస్తుంది మేడం. దాని మీదనే మేము ముఖ్యమైన ఫోకస్ చేశాం. రైట్ అండి. బ్రదర్ చెప్తున్నట్టు నేను యాజ్ ఎ లామెన్ నేను కూడా మాస్టర్లో చదువుకున్నా. అంటే ఒక ఆధారాలు సేకరించడానికి 6 నెలలు పట్టిద్దా? రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. ఆయన ఇప్పుడు బోరగడ్డ అనిల్ ఏం చేశాడో అరగంట ఇస్తే జగన్ ఆదేశిస్తే చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, పవన్ని లేపేస్తున్నాడు, వాళ్ళ బిడ్డల్ని విమర్శించాడు, అనరాని మాటలు అన్నాడు. పవన్ కళ్యాణ్ అడిగేదాకా 4 నెలల తర్వాత పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించేదాకా, హోమ్ మినిస్టర్ ఏం చేస్తుందనే దాకా ఎవరు పట్టించుకోలేదు. వరా రవీందర్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవరు పట్టించుకోరు. ద్వారంపూడి అవినీతి అని చెప్పేసి సాక్షాత్తు వారాహి యాత్రలో ఆయన ప్రశ్నించినప్పుడు ఎవరు అడగల. కాకినాడ కేంద్రంగా పేదవాడి బియ్యం అక్రమంగా ఆఫ్రికా కంట్రీస్కి వెళ్తుందనేది ఫస్ట్ లేవనెత్తింది పవన్ కళ్యాణ్ గారే. 30,000 మంది అమ్మాయిలు అదృశ్యం అవుతుంది చెప్పింది పవన్ కళ్యాణ్ గారే. ఆ తర్వాత మీలాంటి ఛానళ్ళు వచ్చినాయి. అంటే ఏ ఒక్క కేసు కూడా బ్రెడ్ శాండిల్స్ ఎక్కడో నేపాల్లో వచ్చినాయి పెద్దిరెడ్డి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు సాక్షాత్తు చెప్తే ఇంతవరకు చర్యలేంది. పెద్దిరెడ్డి మీద మిథున్ రెడ్డి అన్నారు, చర్యలు లేవు. గంగిరెడ్డి ఏమైపోయాడో తెలియదు. వీళ్ళు శాసించే స్థాయికి ఎదిగిపోయారు, ఒక లెవెల్కి దాటిపోయి. మరి అదే పవన్ కళ్యాణ్ గారు పోర్టుకి వెళ్తే అసలు పోర్టు సీజ్ ద షిప్ అనేది పర్మిషన్ లేదంటారు. దాని మాటున మనం చూసాం, నిన్న ఎవిడెన్స్ కలెక్టర్ గారు కూడా ఇచ్చారు. 3,000 టన్నులు అక్రమంగా సత్యం బాలాజీ ఎక్స్పర్ట్స్ వెళ్ళొచ్చిన తర్వాత పోర్టులో కూడా 3,690 కోట్లు బెదిరించి కేవీ రావు దగ్గర తీసుకున్నారని చెప్పారు. ఇన్ని జరుగుతున్నా సాక్షాత్తు నాదెండ్ల మనోహర్ గారు పాపం డే 1 నుంచి కష్టపడి ఫీల్డ్లో వెళ్ళి 55,000 మెట్రిక్ టన్నులు నిన్నగాక మొన్న విశాఖ పోర్టులో జరుగుతున్నా ఇంకా ఎన్ని కావాలి? నాకు అర్థం కాదు ఏంటంటే 6 సంవత్సరాలు 6 నెలలు ఎక్కడో అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, లండన్ నుంచి ఒక్కొక్క లక్షలు ఖర్చు పెట్టుకొని ఈ కూటమిని గెలిపించడానికి వచ్చినప్పుడు ఇప్పుడు ప్రశ్నించే హక్కు అందరికీ ఉంటుంది. ప్రజల్లో ఉన్నది ప్రభుత్వ వ్యతిరేకతను తగ్గించుకోవాలంటే 6 నెలల్లో ఇప్పుడు విజయసాయిరెడ్డి ఏటు వాళ్ళ అమ్మాయి మీద కేసు జనసేన కార్పొరేటర్ వేశాడు. బిల్డింగ్ 5 స్టార్ హోటల్ కట్టుకుంటున్నారు భీముల దగ్గర, అది ఆపించగలిగారు కదా. మరి అదే సమయంలో కొండ మీద 500 కోట్లు పెట్టి విలాసవంతమైన భవనం, ఫ్యాన్ 4 లక్షలంట, డబ్బు అంటే 20 లక్షలంట, ఇటువంటి సుందరమైన భవనం అని ప్రపంచానికి తెలియజేసిన పవన్ కళ్యాణ్ గారు తర్వాత ఏం చేస్తారు? 6 నెలలు అయిన తర్వాత చర్యలు లేవు. తర్వాత 7 మంత్రులు కలుస్తున్నారు, ఢిల్లీ వెళ్తున్నారు, ఉపరాష్ట్రపతి కలుస్తున్నారు, ప్రధానమంత్రిని కలుస్తున్నారు, 7 ప్రాజెక్టులు తీసుకొస్తున్నారు, పిఠాపురం అభివృద్ధి చేస్తున్నారు, రాష్ట్రం నిధులు వస్తున్నాయి, పోలవరాన్ని 15,000 కోట్లు అంటున్నారు, రాజధాని 15,000 కోట్లు అంటున్నారు, 90 కోట్లతో జంగిల్ క్లియరెన్స్ అంటున్నారు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ వ్యవస్థలో వేలులకు పోయినటువంటి అవినీతి పరులకి శిక్ష వేయడానికి 6 నెలలు పట్టిద్దా? ఇదే బోరగడ్డని రాచమర్యాదలు చేస్తుంటే సీసీ కెమెరాలు చూసాక ప్రపంచానికి తెలియదా? ఆయనకి తీసుకెళ్లి మటన్ బిర్యానీ పెట్టిస్తారా? ఇదే అచ్చెన్నాయుడిని శ్రీకాకుళం నుంచి పాపం గోడ దూకి పోలీసులు అరెస్ట్ చేసి 12 గంటలు పాపం ఆపరేషన్ జరిగిందంటే రక్తం కారుతున్న ఆయన్ని ఇచ్చేస్తే, ఇదే పట్టాభిని లోపలేస్తే మీరు ఇంత
ఇదిగా చట్టాన్ని వాళ్ళ చేతిలో తీసుకుంటే వాళ్ళని 6 నెలలైనా మీరు చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వం ప్రజల్లో ఏ విధంగా నమ్మకం ఉంటుంది? 124 సీట్లు ఇచ్చింది శాంతి భద్రత కాపాడుతానని పవన్ కళ్యాణ్ ప్రశ్నించినట్టు మీరు ఎందుకు మిగతా వాళ్ళు కూడా అడగట్లేదు, చేపించుకోలేకపోతున్నారు? ఇప్పుడు 13,336 గ్రామాలు గ్రామ సభలు పెట్టి వరల్డ్ రికార్డు సాధించాడు. గ్రామీణాభివృద్ధి శాఖ పంచాయతీరాజ్ అంటే ఎలా ఉండాలని దేశాన్ని తెలియజేశాడు. గత 5 సంవత్సరాలు 25 స్థానం నుంచి 4వ స్థానానికి తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారు. మరి అదే సమయంలో మిగతా శాఖలకి లా అండ్ ఆర్డర్ చూస్తున్నారు కావచ్చు, ముఖ్యమంత్రిలో ఉండవచ్చు, మిగతా శాఖలు ఉన్నారు. ఇప్పుడు చేయాల్సిన బాధ్యత ఉందా లేదా? అంటే దూరంపూడి వాళ్ళ అమ్మగారిని తిడుతుంటే, పవన్ కళ్యాణ్ గారు అమ్మగారిని తిడుతుంటే, జనసేన కార్యకర్తల్ని కొట్టించి లోపలేస్తే, ఇలా 100 మంది దాడులు చేస్తే ఈ ఒక్క కేసు కూడా లేదండి. అన్యాయంగా విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఎండోమెంట్ ల్యాండ్ రాపించుకుంటే అవి తీసుకుంది లేదా? 6 నెలలు అయితే చట్టం తరపంతం చేసుకుపోద్దంటే ఒక్క దాంట్లో కూడా ఎక్కడ చర్యలు? యథేచ్ఛగా సుప్రీంకోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి చేసిన జోగి రమేష్కి టీడీపీ కార్యాలయాల్లో వాళ్ళ పక్కన పెట్టుకొని మీటింగ్లు తీసుకెళ్తున్నారు. గౌతు శిరీష గారు, పార్థసారథి గారు ఏ విధంగా సంకేతం ఇస్తారు? మీరు కూడా వాళ్ళలాగా అనుకుంటారు కదా. రైట్. వంశీ గారు, ఇప్పుడు స్టార్టింగ్ లో శ్రీనివాస్ గారు అన్నట్టుగా ఇప్పుడు ఆయన మొత్తం డే 1 నుంచి జరిగిన అన్ని చిట్టా కూడా చదివి వినిపించినట్లుగా ఇదంతా పవన్ కళ్యాణ్ గారిని కూడా ఇబ్బంది పెట్టేలాగా పరిస్థితి మారుతుంది. అదే ఆయన హోమ్ మినిస్టర్ అయితే అన్న ప్రశ్న పదే పదే ఉత్పన్నమయ్యేలాగా శ్రీనివాస్ గారి మాటల్లో, లేదంటే అలా ఆలోచించే వాళ్ళ ఏదో వస్తున్నాయి అర్థాలు. అయితే మొన్న మీరు అన్నట్టు విజయసాయి రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి మీద మీరు అన్నారు ప్రేమ చూపించి ఈయన వయసు అయిపోయింది, ఇంకా ఆయన కన్నా వయసు 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 గురించి ఆయన ఎందుకో ఎక్కువ ఫోకస్ ఉంటుంది. అంటే ఈ నిర్లిప్తతో లేదంటే ఈ గ్యాప్ని పవన్ కళ్యాణ్ గారికి మరి ఆ పదవి ఇస్తే వీళ్ళ పని పడతారని ఆ పదవి కావాలన్నా, లేదంటే మీ మధ్య ఉన్న వైషమ్యాలు మొదలు పెట్టడానికి ఆయన అస్త్రాలు మొదలు పెట్టారా? అసలు ఇవి ఎట్లా రావాలి బయటికి? ప్రియాంక వచ్చింది కాబట్టి ఇప్పుడు శాంతి గురించి మాట్లాడుతున్నాం. ఆ మధ్య శాంతి విషయం వచ్చింది కాబట్టి విజయసాయి రెడ్డి గారిది బయటకు వచ్చింది, మదన్ది వచ్చింది కాబట్టి వీళ్ళంతా బయట పెడుతున్నారు. ఇవన్నీ అక్కడక్కడే చుట్టుకొని ఉన్న తీగల్లాగా ఉన్నాయి. ఇది మీ మధ్య కూడా ఐ మీన్ నేను అడిగేది ఏంటంటే ఇది మీ మధ్య డిఫరెన్స్ క్రియేట్ చేయడానికి కూడా విజయసాయి రెడ్డి గారు వెనక్కి ఆడట్లేదు. మేడం, ఇప్పుడు 1999లో చంద్రబాబు నాయుడు గారు విజన్ 2020 అనేసి ఒక డాక్యుమెంట్ ఒకటి రిలీజ్ చేసి ఈ రోజు దాని రిజల్ట్స్ ప్రపంచం మొత్తానికి చూపించారు. అలాగే ఒక 10 days బ్యాక్ విజన్ 2047 అనే డాక్యుమెంట్ ఒకటి తీసుకొచ్చి దాని రిజల్ట్స్ కోసం పనిచేస్తానన్నటువంటి టైంలో ఇలాంటి విజయసాయి రెడ్డి గురించి ఇంత పొద్దున్నే మనం మాట్లాడుకోవటం అనేది నిజంగా మన బ్యాడ్ లక్ అనే అనుకోవాలి. కానీ మనం బాధ్యతాయుతమైనటువంటి స్థానాల్లో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మంచి చెడు రెండు మాట్లాడుకోవాలి. కాబట్టి చెడైనటువంటి విజయసాయి రెడ్డి గురించి ఈ రోజు మాట్లాడుకోవాల్సి వచ్చింది. విజయసాయి రెడ్డి కావచ్చు, వైఎస్ఆర్సీలో ఎవడైనా కావచ్చు, కూటమి మధ్య చిచ్చు పెట్టడానికి ఏ అస్త్రం దొరుకుతుందా అని చెప్పేసి గోతికాడ నక్కల్లా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఆయన పవన్ కళ్యాణ్ గారిని పొగడటం మొన్నటిదాకా ఏమైందండి? మరి ఆ ముందు రోజు వరకు కూడా పవన్ కళ్యాణ్ తిట్టినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ గారు అలా ఇలా అని చెప్పేస్తే కూటమిలో వైషమ్యాలు క్రియేట్ చేయడానికే ఈ విజయసాయి రెడ్డి ఈ ప్రయత్నాలన్నీ చేస్తా ఉన్నాడు. విజయసాయి రెడ్డి ఏది మాట్లాడినా కూడా అతను ఇష్టంతో మాట్లాడతాడు. అతనికి కూడా మిగిలిన సభ్యుల్లాగా స్క్రిప్ట్ వస్తుంది, ఆ స్క్రిప్ట్ ప్రకారమే మాట్లాడతారు. అయితే శ్రీనివాస్ అన్న ఇక లా అండ్ ఆర్డర్ గురించి అండ్ ఆల్సో జరుగుతున్నటువంటి పరిణామాల గురించి ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఆవేదన మాలో కూడా ఉంది. కానీ డే 1 నుండే మేము వర్రా రవీంద్రారెడ్డిని కావచ్చు, బోరుగడ్డ అనిల్ని కావచ్చు ఇలా అరెస్ట్ చేసుకుంటా పోతే డే 2 వాళ్ళు బయటకు వచ్చేసేవాళ్ళు. డే 2 డే 1 మేము గెలవగానే జనసేన కూటమి అండ్ జనసేన టీడీపీ అండ్ బీజేపీ గెలవగానే వీడు మనల్ని అంత మాట అన్నాడరా ఈ లోపల వెళ్ళి అని చెప్పేసి డే 1 వాడిని అరెస్ట్ చేసినట్లయితే ఈ వర్రా రవీంద్రారెడ్డి కావచ్చు, ఆర్ఎల్స్ బోరుగడ్డ అనిల్ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా కావచ్చు, డే 2 డే 3 వాళ్ళని అరెస్ట్ చేసినట్లయితే నెక్స్ట్ డే కోర్టులో కేసు బెయిల్ వచ్చేసేది, బయటకు వచ్చేసేవాడు. వాళ్ళ మీద ఉన్నటువంటి ఆధారాలు అవన్నీ మాకు రైట్ అంటే ఇక దాంతో సరిపెట్టుకున్నట్టు అవ్వట్లేదా? ఇప్పుడు ముగ్గురు ఐపీఎస్ అధికారులు దేశంలో ఎప్పుడు జరగనంత ఇన్సిడెంట్ ముగ్గురు అండ్ ఆల్సో వర్రా రవీంద్రారెడ్డి అండ్ ఈ బోరుగడ్డ అని ఎగ్జాంపుల్ చెప్పాను. ఇది అందరికీ వర్తిస్తుంది. ఓకే, అందరికీ వర్తిస్తుంది. డే 2 డే 3 వాళ్ళని అరెస్ట్ చేసుకుంటా పోయినట్లయితే కాదండి. మరి అలాంటప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేము ఎఫ్ఐఆర్ కాదు కదా కంప్లైంట్ కూడా మాది తీసుకోనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ కంప్లైంట్లన్నీ మేము ఫైల్ చేయించి వీళ్ళని సాక్ష్యాధారాలతో పట్టుకుని
3 నెలల తర్వాత ఆల్మోస్ట్ ఇప్పుడు వాళ్ళు లోపలికి వెళ్ళిపోయి 2 నెలల్లో కావస్తాం. కాబట్టి ఇంత పకడ్బందీగా కేసులు ఉన్నాయి కాబట్టి బెయిల్ రాకుండా వాళ్ళు చేసినటువంటి నేరాలన్నీ కూడా మేము రుజువు చేస్తాం. అయితే ఇక్కడ వంశీ గారు ముగ్గురు ఐపీఎస్ అధికారులు, సీనియర్ ఐపీఎస్ అధికారులు, ఇంటెలిజెన్స్ చీఫ్ స్థాయి వ్యక్తులతో దేశం మొత్తంలో ఒకేసారి ముగ్గురు సస్పెండ్ అయిన దాఖలాలు గతంలో లేవు. మరి అయింది బెయిల్ కోసమేమో 2 వెళ్ళారు, కానీ ఒక్కరు మాత్రం బెయిల్కి వెళ్ళలేదు. అలాంటప్పుడు అస్త్రం మీ చేతిలో ఉంటుంది, అయినా ఎందుకు కదలట్లేదు? తిరుమలరావు గారు క్యూలో ఆ లైన్లో ఉన్నప్పటికీ కూడా ఆయన్ని తీసుకువెళ్ళి ఆర్టీసీలో పెట్టేసి రాజేంద్రనాథ్ రెడ్డి గారిని తెచ్చి డీజీపీగా పెట్టుకుంటే, ఆ తిరుమలరావు గారిని మీరు తీసుకొచ్చి డీజీపీగా పెడితే, అంటే ఇక్కడ నేను డీజీపీ గారి క్రెడిబిలిటీని నేను ప్రశ్నించట్లేదు, అంటే అంటే మీరేంటి యాజ్ పర్ రూల్ మీరు వెళ్ళి తిరుమలరావు గారిని ఇక్కడ పెట్టారు, ఆయన్ని కూడా ఆపే శక్తి ఏదైనా పనిచేస్తుందా? ఎందుకు పిఎస్ఆర్ ఆంజనేయుని టచ్ చేయడానికి భయపడుతున్నారా? అసలు లేదు మేడం. మీరు ఒకటి చూసుకుంటా ఉంటే కూటమి ప్రభుత్వంలో పోలీసులు ఇండిపెండెంట్ గా పనిచేస్తా ఉన్నారు, ఎలాంటి ప్రెషర్ లేదు. అయితే ఈ వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలు వేళ మీద లెక్క పెట్టే అయితే గనక ఇమీడియట్ గా అందరినీ తీసుకొచ్చేసి లోపలేయచ్చు. కానీ వీళ్ళకి రోజుకి 100-200 అరాచకాలు బయటకు వస్తా ఉన్నాయి. మీరు మా కేంద్ర కార్యాలయంలో, తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజా దర్బార్ అని ఒకసారి మీ మహా న్యూస్ కెమెరామెన్ ఎవరైనా పంపిస్తే ఈ అరాచకాలన్నీ కూడా మార్నింగ్ 10 గంటలకు వస్తే ఈవినింగ్ 5 గంటల వరకు నిమిషం కూడా ఖాళీ లేకుండా మా మంత్రులు, మాజీ మంత్రులు అరాచకాలన్నీ రికార్డ్ చేసి రోజు డీజీ ఆఫీస్ కు పంపిస్తా ఉన్నారు, సంబంధిత ఎస్పీ ఆఫీసులు పంపిస్తా ఉన్నారు. ఈ మంత్రులు, గత ప్రభుత్వంలో ఉన్న మంత్రుల అరాచకాలు అవన్నీ ఇంకా బయట ప్రపంచానికి చాలా తెలియదు. అవన్నీ కూడా రాబోయే రోజుల్లో బయట పెడతాం. మేడం, మీకు నల్లపాడు పోలీస్ స్టేషన్ మేడం, గుంటూరు జిల్లా, ఒక ఆడపిల్లని చంపేసి కేసు పెట్టమనిటువంటి తల్లిదండ్రులకి వాళ్ళ మీద రివర్స్ హత్యాయత్నం నమోదు చేసినటువంటి సందర్భం ఉంది. ఇట్లాంటి దారుణాలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా బయటకు వస్తాయి మేడం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ వైసీపీ చేసినటువంటి అరాచకాలు ఇంకా మీకు తెలిసి కొన్ని తెలియకేమి ఉన్నాయో రోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి కానీ జనసేన కార్యాలయానికి కానీ వస్తే మీరు ఒకసారి అక్కడ జరిగేటటువంటి ప్రజావాణి కార్యక్రమం కావచ్చు, ప్రజా దర్బార్ కార్యక్రమంలో కావచ్చు, బాధితుల లిస్టు చూస్తా ఉంటే మేడం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో ప్రతి ఒక్క పౌరుడు బాధితుల్లాగానే ఉంది. అన్నట్లు డిలే అవుతున్న మాట వాస్తవం, కానీ ఖచ్చితంగా న్యాయం అయితే కూటమి ప్రభుత్వంలో చేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. సరే, ఫైబర్ గ్రిడ్ విషయంలో 7గురిని అరెస్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు A25 ఉన్నారు. అలాంటి ఆయన్ని కూడా తీసుకెళ్లి జైల్లో పెట్టారు. స్టిల్ ఇప్పటికి కూడా ఆయన విచారణకి హాజరవ్వాల్సిన పరిస్థితి. అయితే అంటే ఇందులో మీరు అన్నట్టు బాధితుల్లో ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారే బాధితులు కదా ఇందులో. ప్రియాంక ప్రియదర్శిని, మరి ప్రియాంక ప్రియదర్శిని రాష్ట్రంలో మీరు కూడా బాధితురాలే కదా మేడం. మీరు కాదా వైసీపీ బాధితురాలు కాదా? మీరు మాకే మెయిన్ జర్నలిస్టులుగా మా పని మేము చేసాంలేండి. అంటే తిడతారేమో, పర్సనల్ గా మీరు వైసీపీ బాధితురాలే కదా మేడం. మీ మీద కూడా చాలా ట్రోల్స్ చేశారు, చాలా అవమానకరంగా మిమ్మల్ని మాట్లాడారు. మీరు వచ్చి కంప్లైంట్ ఇచ్చినా గానీ యాక్షన్ తీసుకుంటాం. అలాగే శ్రీనివాస్ అన్న ఏదో ఒక విషయంలో బాధితులు అయ్యే ఉంటాడు, ఆయన వచ్చినా గానీ కంప్లైంట్ తీసుకుంటాం. చెప్తున్నాం మేడం, ఇట్లాంటివి చూసుకుంటా పోతే అందరినీ ప్రజా దర్బార్కి రండి అంటారు. చంద్రబాబు నాయుడు గారు కూడా బాధితులే కదా ఇందులో. న్యాయం జరుగుతుంది మేడం. ప్రియాంక ఒకటే వంశీ గారు, ఇప్పుడు శ్రీనివాసరావు నేను లా తెలిసినోడిని, నేను కూడా మాస్టర్ ఆఫ్ లా నాగార్జున యూనివర్సిటీ చదువుకున్నాడిని. మా జోలికి ఎవరు రాలా. యాజ్ ఎ రూల్ ప్రకారం మేము వెళ్తాం. ఇక్కడ బెదిరించితే బెదిరిపోవడానికి అంత అమాయకులే ఉండరు. నేను ఇప్పుడు కూడా ఏమడుగుతున్నానంటే, ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు అన్యాయంగా నంద్యాలలో అరెస్ట్ చేసిన చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన తీరు అన్నీ నడిపించింది, మొత్తం వెనకుండా నడిపించింది పిఎస్ఆర్ ఆంజనేయులే. దాంట్లో మిగతా వాళ్ళంతా బలిపశులయ్యారు. మరి పిఎస్ఆర్ ఆంజనేయులు మరి ఇది అధికారం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి ఉండవల్లి కావచ్చు, ఇక్కడ హైదరాబాద్లో కావచ్చు 2-3 సార్లు వచ్చినాయి కూడా మన టీవీలో చూసాం. ఇంటికి వస్తే కనీసం అపాయింట్మెంట్ పంపించారు. చంద్రబాబు నాయుడు గారు అయితే కలవల. ఓకే, మరి ఇన్ని రోజులు 6 నెలలు అవుతున్నా పిఎస్ఆర్ ఆంజనేయులు ఇంత 4.5 దశాబ్దాల అనుభవం ఉన్న రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడిని 14.5 సంవత్సరాలు సీఎం చేసిన వ్యక్తిని ఆ విధంగా ముప్పుతిప్పలు పెట్టినప్పుడు, 52 రోజులు జైలు చూపించినప్పుడు ఏం అడ్డం వస్తుంది మీకు చెప్పండి? డిలే అయ్యి మాట వాస్తవం అన్నారు. మీకు ఏది అడ్డం వస్తుంది చెప్పండి? ఎవరు అడ్డుపడుతున్నారు చెప్పండి?
సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు ఎవరు ఎవరి నుంచి అర్థమయ్యేది నాకు లేదు సార్. రావద్దు వెళ్ళొద్దు పోర్టుగా అన్నారంటే ఉప ముఖ్యమంత్రి దేశ రాజకీయాల్లో ఆయన శాసించే స్థాయిలో ఉన్న ఆయనకే మీరు కాకినాడ పోర్టుకి వెళ్ళొద్దు అన్నారు. ఎవరు నడుపుతున్నారు, ఎవరు ఆయన ఆపుతున్నారు? చంద్రబాబు నాయుడిని అనేక రకాల ఇబ్బందులు పెట్టి కేసులు పెట్టి 52 సంవత్సరాల వయసులో 7 పొదల వయసులో జైలుకు చూపించిన వ్యక్తులు అలా చేస్తే దాన్ని మొత్తం నడిపించింది పిఎస్ఆర్ ఆంజనేయులు సమాజానికి తెలియదా? ఆయన చేతిలో లా అండ్ ఆర్డర్ ఉంది కదని చెప్పి, ఇంటెలిజెన్స్ ఉంది కదని చెప్పి తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా మొత్తం నడిపించింది ఆయన కాదా? మీకు తెలియదా? నాకు తెలియదా? ప్రతి ఒక్క సామాన్య మానవుడికి 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజలకు తెలుసు. ఎందుకు మరి కొన్ని రివీల్ చేయగలం, కొన్ని రివీల్ చేయలేము. ఇంకొకటి అంటే మీరు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారినే మీరు స్టార్టింగ్ లో చాలా ఆగ్రహం అంటే ఆ కోపం వస్తుంది కదా వాళ్ళ నాయకుడిని అన్నప్పుడు, పవన్ కళ్యాణ్ గారిని అన్నప్పుడు, వివేక్ గారికి, చంద్రబాబు నాయుడు గారిని అన్నప్పుడు, వంశీ గారికి. అయితే చావుకి దగ్గరలో ఉండి చనిపోయిన తర్వాత నువ్వు చూస్తావో లేదు పదే అంటే ఒక మనిషిని మానసికంగా అంటే నీ ఏజ్ ఇంత కాబట్టి నువ్వు ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు, నీ ఏజ్ ఇంత ఏదైనా జరగచ్చు. చంద్రబాబు నాయుడు గారిని ఇంత దారుణంగా నిజంగా అండి ఆయన నిజంగా అండి ఏ నాయకుడు దేశంలో ఉన్న ఏ నాయకుడు కూడా అనుభవించలేదండి ఇంత ఘోరం. అలాంటి ఇది చేస్తే మరి విజయసాయి రెడ్డి గారి విషయంలో ఇప్పటికి కూడా మళ్ళీ ఆయన మాట్లాడుతున్నారంటే ఫైబర్ గ్రిడ్ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ రేపు ఇంకో మాట అంటారు. వివేక్ గారు ఏం చేయాలి చెప్పండి మేడం. ఇందాక మన చంద్ర శ్రీనివాస్ గారు అన్నారు అదే చట్టాలకు ఎంత డిలే చేస్తున్నారని. ఇప్పుడు మనము దోషిని ఎలాగైతే న్యాయస్థానం ముందు పట్టించే రైట్ ఉంటుందో ఆధారాలతో, అలాగే దోషి నిందితుడు కూడా తనకు కొన్ని హక్కులు ఉంటాయి కాబట్టి వాళ్ళు ముందస్తు బెయిల్కి అప్లై చేసుకొని అది న్యాయస్థానాల పరిధిలో వాళ్ళు తెచ్చుకొని కొన్నిసార్లు కొంచెం షార్ట్ టర్మ్ లో కొంచెం మధ్యంతర బెయిల్ కావచ్చు, లేకపోతే కొద్ది కాలం మాకు ఎగ్జంప్షన్ ఇవ్వమని తెచ్చుకుంటున్న క్రమంలో కొన్ని విషయాలలో కొన్ని కేసులలో అడ్డుగా ఉంటున్నాయి. అది కోర్టు పరిధి, కోర్టు ఇచ్చే విషయం. అది మనం ఎంత ట్రై చేసినా కూడా నిందితులకు కూడా ఒక్కోసారి కోర్టు వారి విచక్షణ బట్టి ఉంటుంది, లేకపోతే ఆ సమయంలో వారు ప్రొడ్యూస్ చేసిన ఆధారాలను బట్టి కోర్టు కొందరికి ముందస్తు బెయిల్ అనేది ఇస్తుంది. సో అక్కడతో కొన్ని రోజులు ఆగుతుంది ఆ కేసు, అంతే తప్ప పూర్తిగా ఆగిపోము. ఖచ్చితంగా మళ్ళీ దాన్ని తవ్వుతాము. బెయిల్కే అప్లై చేసుకొని మనిషి అరెస్ట్ చేయడానికి మీకు అన్ని దారులు హాయిగా ఫ్రీగా ఉన్న సోర్స్ అది అయినప్పటికీ కూడా జరగలేదనేది ఒకటి. ఇప్పుడైనా విజయసాయి రెడ్డి గారిని వదులుతారా, లేదా పవన్ కళ్యాణ్ గారిని పొగిడారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు జనసేన నాయకులు కూడా ఊరుకుంటారా? లేదు, అలా కాదు. ప్రభుత్వంలో ఈసారి ఖచ్చితంగా కఠినంగానే ఉంటున్నాం అన్నిట్లో. రాజకీయాలకు లేకపోతే పార్టీలు లేకపోతే కండువా మార్చారు కాబట్టి అలాంటి వెరీ లీస్ట్ గా చెప్తున్నాను. అలాంటి సందర్భం అయితే మాకు 164 ఇచ్చినందుకు మ్యాండేట్, ఖచ్చితంగా దాన్ని ప్రజలకు బాధ్యతగా పనిచేసే అంశంలోనే మేము నిబద్ధతతో ముందుకెళ్తున్నాము. ఇలాంటి ఏదో ట్వీట్ చేశాడనో లేకపోతే సోప్ వేసాడనో ప్యాంపర్ చేశాడనో ఇలాంటి వ్యక్తులు ముఖ్యంగా విచక్షణ మరిచి రాసిన మా అధినేతను పావలా అంటూ కూడా రాశాడు. మీరు తెలియదేమో, గత 5 ఏళ్ల పాటు తన ట్విట్టర్ అకౌంట్ లో చాలా హేయమైన నీచమైన భాష రాశాడు అతను. సో అతనికి ఎంపీగా అతనికి ఏమాత్రం అర్హత లేని వ్యక్తి అక్కడ కూర్చున్నాడు. ఇందాక చెప్పినట్టు వైజాగ్ కు సంబంధించిన ఎన్సిసి నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీకి ల్యాండ్ వాల్యూకి సంబంధించినది రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీని తగ్గించి రాశారు. ఎన్ని ఎకరాలకు అనుకున్నారు? దాదాపు 280 ఎకరాలకు స్టాంప్ డ్యూటీ 90 ఎకరాలకు 280 కోట్లు స్టాంప్ డ్యూటీ గవర్నమెంట్ కు రావాల్సి ఉండగా రిజిస్ట్రేషన్ వాళ్ళకి కేవలం తగ్గించి ఆ వాల్యూని తగ్గించి కేవలం 14 కోట్లు వచ్చేలాగా ప్రభుత్వానికి ఆదాయం చేసిన ఘనత అతందే. సో ఇలాంటివి చాలా ఉన్నాయి. అటు ఐటీకి సంబంధించిన భూములు, రిషికొండ సైడ్ ఉన్న భూములు, ఐటీ సెక్టార్ కి సంబంధించిన భూముల కబ్జా విషయంలో ఇవన్నీ వదిలిపెట్టే సమస్య ఏమీ లేదు మేడం. అయితే ఇందాక చెప్పినట్టు వారికి ఎంతవరకు కోర్టు అనేది ఎగ్జంప్షన్ ఇస్తుంది అనేది మాత్రమే ఒక్క విషయంలోనే ఆగుతారు తప్ప, కోర్టు ఒకసారి మేము కూడా దాని ఆధారాలు ప్రొడ్యూస్ చేసినప్పుడు ఖచ్చితంగా కోర్టు అనేది వాళ్ళకి ఏదైతే ముందస్తు బెయిల్ ఇస్తుందో అది రద్దు చేయడం జరుగుతుంది మనం పెట్టేదాన్ని బట్టి. సో కళ్యాణ్ గారి విషయంలో ఏం జరుగుతుందంటే ఆయన 1-2 సార్లు అవకాశాలు, అంటే అందరు అధికారులు మనం ఆల్ ద నైట్ సస్పెండ్ చేయలేము, వాళ్ళని డిస్మిస్ కూడా చేయలేము. 1-2 సార్లు అధికారులతో పని చేయించుకోవాలి కాబట్టి వాళ్ళకు గత ప్రభుత్వం కాదు ఇది, ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో బాధ్యతతో పని చేయాల్సి ఉంటుందనే ఒక కోణాన్ని మనం ముందస్తుగా 1-2 సార్లు చెప్తాం, 3సార్లు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం, అందులో అనుమానం ఏం లేదు. అయితే ఇప్పటి వరకు దాదాపు ఒక 70% సెటరేట్ అవుతుంది వ్యవస్థను ధ్వంసం చేసేసి ఇది మనం ఎలాగైతే వాళ్ళ వైసీపీ పాలనలో ఉన్న అధికారులు
ఎలాగంటే వైసీపీ నాయకుల చేతుల్లో లేకపోతే వైసీపీ ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన ఎలాగైతే తన యొక్క పరిధి దాటి ప్రవర్తించాడో లేకపోతే తన సీటుకు గౌరవం లేకుండా ఎలాగైతే విచ్చలవిడిగా ప్రవర్తించారో అలాగే డౌన్ ద లైన్ అలాగే తయారైంది. కాబట్టి ఆ వ్యవస్థను మళ్ళీ తిరిగి సెటరేట్ చేయడానికి నిజంగానే కొంచెం 5 ఏళ్ల పాటు చేసిన ఆ వ్యవస్థను కొంచెం బాగు చేసుకుంటూ రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు దాదాపు ఒక 50 నుంచి 60% వరకు సెట్ అవుతున్నారు. మిగతా అక్కడక్కడ ఉన్న కొందరు అధికారులు ఇంకా ఆ వాసనలు ఉంటే కన్నా వాళ్ళని కూడా ఖచ్చితంగా దారిలోకి తెచ్చి ప్రభుత్వాన్ని గాడిలో పెట్టి ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యతగా పనిచేసేలాగా ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టేలాగా అంటే పూర్తి స్థాయిలో మొదటి నుంచి చెప్తున్నట్టు 6 నెలల నుంచి మేము రోజు అడుగుతూనే ఉన్నాం. ప్రజలు అడిగేదే మేము మిమ్మల్ని అడుగుతున్నాం, అడుగుతూనే ఉన్నాం. అయినప్పటికీ కూడా ఇప్పుడు బోరుగడ్డ లేకపోతే ఇంకొక సెగ్గడ్డ ఇలాంటి వాళ్ళు సంఘ వ్యతిరేక శక్తులు వీళ్ళంతా. వాళ్ళకు ఖచ్చితంగా ఆధారాలు ఉన్నాయి, వాళ్ళు అవుట్ రైట్ గా మాట్లాడిన విషయాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి సంబంధించిన న్యాయస్థానాలు కూడా సోషల్ మీడియాలో ఈవెన్ జడ్జిల మీద కూడా రాసిన రాతలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన విషయాలలో ఖచ్చితంగా వాళ్ళు ఎవరికి ఎగ్జంప్షన్ ఉండదు. అయితే ఈ ఆస్తులు అంటే ఈ ల్యాండ్ కబ్జాలకు సంబంధించిన విషయాలలో ఎవరెవరైతే ఏమేమి దోపిడీ చేస్తారో దానికి కొంచెం పేపర్ వర్క్ అవసరం ఉంటుంది, ఆధారాలు కూడా అవసరం ఉంటుంది. ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ట్రాన్సాక్షన్స్ జరిగాయి, ఎక్కడి నుంచి తీసుకున్నారు. సో దానికి సంబంధించి మనం కేవలం వాళ్ళను ఇబ్బంది పెట్టాలి లేకపోతే వాళ్ళని కేసుల్లో వెయ్యాలనే కోణాన్ని మనం ఎంతసేపు అధికారులు పెడితే మనం ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలు చేయలేకపోతాం. సో చాలా ప్రెజర్ ఉంటుంది. ఒక పక్క అధికారులకు కూడా మనం అభివృద్ధి సంక్షేమము 2 కళ్ళలా వెళ్తున్నప్పుడు వీళ్ళను అవినీతి పరులను కూడా ఒక సపరేట్ గా వాళ్ళను డీల్ చేయాల్సి ఉంటుంది. సో అవినీతి పరులను పూర్తిగా కాన్సన్ట్రేట్ చేస్తే మనం ఈ 2 మెయిన్ పట్టాలను వదిలేసినట్టు అవుతుంది. సో వీటిని చేస్తూనే వాళ్ళని ప్యారల్ గా చేసుకుంటూ వెళ్ళాలనేది ఒక లక్ష్యంగా పనిచేస్తున్నాను మేడం. అయితే ఎవరిని వదిలిపెట్టే సమస్య అయితే లేదు. ఖచ్చితంగా వాళ్ళని బాధ్యులను చేస్తాము, వాళ్ళను చట్టం ముందు నిలబెట్టి ఖచ్చితంగా దోషులకు శిక్ష పడేలాగా చేయాలనేది కూటమి ప్రభుత్వం యొక్క ముఖ్యమైన ఉద్దేశంగానే మేము పనిచేస్తున్నాం మేడం. రైట్ అండి. సో మొత్తానికి ప్రియాంక అవుతుందా, ప్రియదర్శిని అవుతుందా, లేదంటే ఇంకెవరెవరు ఉన్నారు, వీళ్ళందరూ ఏం చేశారు? అప్పుడు ఆవిడ శాంతి గారు వచ్చి మీడియా ముందుకు వచ్చి ఎంత ఆవిడ బాధపడ్డారు. సరే ఆమె భర్త బయటకు వచ్చి మాట్లాడిన తర్వాత ఇబ్బంది అయింది. ఇప్పుడు మరి లోకేష్ గారిని కలిసారు, ఆ మధ్య హోంమంత్రిని గారిని కలిసారు. ఇక ఆయన కాలికి బలపం కట్టుకొని ఆ మదన్ మోహన్ అన్న ఆయన తిరుగుతూనే ఉన్నారు. రేపు మళ్ళీ ఏ ఎస్టీఓ అంటే లైక్ తీసుకొచ్చి మేము గిరిజన మహిళలం కాబట్టి మమ్మల్ని ఇది చేస్తున్నారు అని చెప్పేసి మళ్ళీ మాట్లాడితే మళ్ళీ అది ఏమవుతుంది శ్రీనివాస్ గారు? అంటే ఇక్కడ ఒకటే ఎవరు చెప్పినా అండి, ఇక్కడ ప్యానెల్లో ఎవరు చెప్పినా కానీ రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్, చట్టం ప్రకారం వెళ్ళాల్సిందే. 6 నెలలు 50% మేము చేయగలిగామని చెప్పి బ్రదర్ చెప్తున్నా. ఇప్పుడు ప్రజల్లో ఉంది ఏంటంటే ఓన్లీ 30% చేయగలిగారు, 70% చేయలేదనేది ఉంది. అది వాస్తవమే. కాబట్టి ఇక్కడ ఏంటంటే ప్రియాంకనా లేకపోతే శాంతినా ప్రియదర్శిన ఎవరున్నారు, ఎవరు నడిపించారు అనేది కావాలి. ఇక్కడ నడిపించింది ఇన్ని రకాల ఆరోపణలు గత ప్రభుత్వం మీద వస్తున్నప్పుడు ప్రజలు ఇందాక బ్రదర్ చెప్పినప్పుడు సంక్షేమ మాటను అభివృద్ధి మర్చారు, సంక్షేమ మాటను బట్టలు నొక్కారు, లక్షల కోట్లు వేసామన్నారు. కానీ ప్రజలు మీరు అభివృద్ధిని మర్చిపోయారు కాబట్టి మీరు 11 సీట్లకి పరిమితం చేశారు. ఆల్రెడీ అయిపోయినప్పుడు ఇన్ని తప్పులు జరుగుతున్నప్పుడు 6 మాసాలు ఎందుకు అనేది ఒకటి. అడ్వకేట్ జనరల్ ఉంటారు ప్రభుత్వానికి, అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఉంటారు, పీపీలు ఉంటారు అన్ని విభాగాలకి, 35-40 శాఖలకి. ఇంత వ్యవస్థ ఉన్నప్పుడు మీ చేతిలో లాండ్ ఆర్డర్ ఉన్నప్పుడు ఇన్ని రకాల ఉన్నప్పుడు అసలు వంశీ గారు అప్పటి అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఆయన ప్రతినిధిగా వెళ్ళేవాడు. అప్పుడు వాళ్ళు చేసే పని ఏంటి, చేసిన పని ఏంటి, అసలు ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇక ఇవన్నీ గుర్తొస్తున్నాయి. ఆయన ఎవరు, సునీల్ కుమార్ కూడా కదండి సిఐడి చీఫ్. సిఐడి చీఫ్ ఏజీ గారు ప్రెస్ మీట్ కూడా కండక్ట్ చేశారు. సో ఇప్పుడు అట్లాంటివన్నీ కుదరవు కాబట్టి యాజ్ పర్ లా వెళ్తా ఉన్నారు కూటమి వాళ్ళు మొత్తం కూడా అధికారులు. మీకు శ్రీనివాస్ అన్న గారు అఫెండ్ అవ్వకూడదండి, ఒక మాట చెప్తా. 11 మంది క్రికెట్ ఆడతారు మేడం, కొన్ని కోట్ల మంది చూస్తారు. ఆ బాల్ అలా కొట్టాలి, ఈ బాల్ ఇలా కొట్టాలి, వాడిని అలా అవుట్ చేయాలని చెప్పేసి బయట నుండి చెప్తా ఉంటారు. కానీ లోపల ఫీల్డ్ లో ఆడేవాడికి బాధ తెలుస్తుంది ఏంటనేది. సో శ్రీనివాసాన్ని ఉద్దేశించి కాదు, బట్ మరి మమ్మల్ని ఉద్దేశించి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి ప్రెషర్ ఉంది, వాస్తవం. అది క్రికెట్, ఇది రాజకీయం. పాలిటిక్స్ తెలిసినోడే పాలిటిక్స్ లో దశాబ్దం పైన నలిగిపోయి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. 4.5 దశాబ్దాలు చంద్రబాబుకు ఉంది, మంచి పరిపాలన ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నారు. కాబట్టి ప్రజల్లో ఉన్నది మేము చెప్పటం అటు మేడం గారి బాధ్యత కానీ నా బాధ్యత కానీ ఏంటంటే త్వరితగతిన నిర్ణయాలు తీసుకోమని చెప్తున్నాం. చట్టపరంగా శిక్షించడం ఇంపార్టెంట్. రైట్. అదే అంటే ఆయన చెప్పిన భాష ఏంటంటే ఎప్పుడు బాల్ కొట్టాలి, ఎప్పుడు బాల్ పట్టాలి, ఆ ప్లాన్ లోనే ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. చాలా తేలిగ్గా ఉంటుంది సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి స్థానంలో చంద్రబాబు నాయుడు గారు విజన్ 2047 అనేది ఆయన కళ.
దాని మీద 74 ఏళ్ల వయసులో అంత కష్టపడతా ఉన్నారు. లోకేష్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి శాఖలో ఆయన చాలా సంస్కరణ తీసుకొచ్చారు, ఎక్కడ మనం మాట్లాడుకోవట్లా. పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తున్నటువంటి శాఖలో కూడా చాలా సంస్కరణలు వచ్చాయి. నేను ఇందాకే చెప్పాను, ఆ విజన్ 2047 డాక్యుమెంట్ గురించి మాట్లాడుకోవాల్సినటువంటి మనం ఈ రోజు మళ్ళీ ఏమన్నా అంటే లక్ష్మి గారు భాష అదుపులో పెట్టుకోవాలంటారు కాబట్టి చెప్పలేకపోతున్నాం. విజయసాయి రెడ్డి గురించి మాట్లాడుకోవాల్సి వస్తాం అసలు, ఎందుకంటే 5 ఏళ్ల పాటు విని 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 జనాలు విరక్తి వచ్చారు. అదే మేడం, అందుకే ఎవరి శాఖలో వారు బిజీగా ఉన్నారు. అండ్ ఆల్సో అనిత గారు కూడా చాలా అలాగే ఉండాలని కోరుకుందాం. ఇప్పుడు కూడా కట్టారు. అవును, ఇప్పుడు కూడా జీవీ రెడ్డి గారు వాళ్ళు చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ విషయాలన్నీ బయట తీసుకొచ్చిన తర్వాత ఫైల్ ఎలా మాయమైంది అంటే లోపల విచారణ జరిపిన తర్వాతే బయటకు వచ్చి ఉంటుంది. కాబట్టి ఆ ఫైల్ తెప్పిస్తారా, ఇచ్చిన వాళ్ళని జస్ట్ సస్పెండ్ చేసి వదిలేస్తారా, అసలు వీళ్ళ ఆస్తులు మనం కూడా ఇంకొక తప్పు చేయాలంటే భయపడాలి. అవునండి, ఆ విధంగా నమ్మాలండి. ఆ విధంగా శిక్షలు కఠినంగా ఉంటే మిగతా వాళ్ళు మారు. ఇంకా అదే వాసనలో వైసీపీ వాసనలో ఉండే అధికారులు చాలా మంది ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారు. సిట్ అనేది వేస్తేనండి, సిట్ లో ఒక 3 డిఎస్పీలు వైసీపీకి అనుగుణంగా ఉండాలని మళ్ళీ ఇదే పార్టీ వాళ్ళు ఆరోపిస్తే మళ్ళీ వాళ్ళు మార్చారు. అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ప్రజలు ఎన్నో ఆశలతో 5 సంవత్సరాలు వ్యవస్థ మొత్తం నిర్వీర్యమైనప్పుడు ఎన్నో ఆశలతో ఉంటారండి. దానికి తగ్గట్టుగా మనం చేయాల్సిన బాధ్యత శిక్షలు పడాలనే మనం కోరుకోవాలి. ఇప్పుడు మీరు సోషల్ మీడియా చూస్తే చాలా క్లీన్ గా ఉంది మేడం, మీరు అబ్జర్వ్ చేశారో లేదో? లేదు, చాలా క్లీన్ గా ఉంది. ఈ రోజు ఆడపిల్లలు కావచ్చు ఎవరైనా ధైర్యంగా ముందుకు వస్తా ఉన్నారు. అవును, అంటే అట్లా చీడ పురుగులను బయటేసినట్లుగా కొంచెం మంచిగా చీడ పురుగులు కూడా అవును బయట పెడతారు. అవునండి, అవునవును, చాలా అధ్వాన్నమైన భాష నుంచి భయపడేటట్లు సంస్కరణ తీసుకొస్తారని చెప్పి మహావేదిక చెప్తా ఉన్నా. రైట్. థ్యాంక్ యూ అండి వివేక్ గారు, వంశీ గారు.